అది ఇప్పుడు జనాలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇక్కడ జూబ్లీహిల్స్ అనే బంజారాహిల్స్ ఎక్కడ చూసినా కూడా మనం కన్స్ట్రక్షన్స్ అంతా కూడా పెరిగిపోతున్నది. దేంట్లో ఎంత నష్టాలు ఉన్నాయి, ఎంత లాభాలు ఉన్నాయి ఏందని కూడా జనాలకు అర్థం అయిపోయింది హైడ్రా వచ్చినాక. అది ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి మేలు జరిగింది. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద రోహిన్ రెడ్డికి పట్టు. రోహిన్ రెడ్డి నివాసం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీహిల్స్ భాగం. అప్పటి నుంచి రోహిన్ రెడ్డికి జూబ్లీహిల్స్ మీద కూడా పూర్తి పట్టు. నిజానికి గత ఎన్నికల్లో రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచేవారు. అంబర్పేట్ నుంచి బరిలోకి దిగిన స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. నిజంగా ఇక్కడ ఒక పాయింట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, ప్రజాప్రభుత్వం ఎలక్షన్స్ అప్పుడు సోషల్ మీడియా ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా అందరు కూడా ఏంటంటే టీం మొత్తం కూడా ఢిల్లీ నుంచి వచ్చింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సోషల్ మీడియాని కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి నడిపించారు. ఎవరు నడిపించారు అంటే రోహిన్ రెడ్డి గారు నడిపించారు. ఇది చాలా మందికి కూడా తెలియని విషయం. మన జనరల్గా మీకు కాంగ్రెస్ యూత్ వీళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది, మీకు ఉంటాయి కదా. కాంగ్రెస్ యూత్లో ఉన్న వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి ఆ యూత్ భాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ ఉన్నంత సమయంలో కూడా ఎవరు చూసుకున్నారంటే రోహిన్ రెడ్డి గారే చూసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.